హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ ఈవినింగ్. ఇగో మా అమ్మ అయితే చెమ్మకాయలు వస్తుంది కూర చేయడానికి. అయితే అవి పప్పు గారెలు వండుతా, ముద్ద గారేమో ఆ గారెల కింద ఇంత ఇది నీళ్ళు పోసాయి, టమాటాలు కోసి అది పులుసు చేస్తే అబ్బాయి ఏం చేసుడమ్మా ఎట్లనో బతకబడుతుంది నీళ్ళు గంజో పట్టుకొని. ఇక మేము పేద మనుషులం ఏం చేసుడు, ఆ గిది కొంత చాకనం చేయండి, అది కొంత పులుసు చేసి తినులే అన్నం. ఇక మీరు ఇంకా అంతే బతుకుతున్నారు కానీ మీది అక్కడిది ఇక్కడిది పైసలు పట్టుకొని ఏందో దుకాణం నడిపిస్తాడు. ఈ బిడ్డలని పోసుడు మీరు ఇద్దరు బతుకులు. ఇక ఏం చేయాలి అవ్వా, ఎట్లనో పేరు తీళ్ళవా. ఇప్పుడే అన్నం వండుతావా? ఇక గొడిచెప్పు చేరికి ఉంచుతాను బిడ్డ, చల్లగా పడదు కానీ ఇక మీరు గారెలు చేస్తాను. మా అమ్మ ఇక మా నాన్నమ్మని వండు అని చెప్తాంది. సరే అని ఆమె అంటుంది. డిస్కషన్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. మా వాళ్ళు అయితే ఇంకా రాలేదు, మళ్ళీ వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. మా అన్నయ్య వదిన వచ్చేది ఉన్నారు. టైం పడుతుంది రావడానికి. నేనే చాయ్ చేసి పోయాలా, వాళ్ళు చేసి తాగరా? నీళ్ళు పెట్టింది, వేడి నీళ్ళు చేసి పెట్టా. ఇంకా గుదిరెత్తి గొంతుకోవాలనే ఇట్లా ఇట్లా చదువుకుంటా ఏం చేసుడే. ఇక లొల్లి ఒక్కడు చేస్తే నలుగురు చేస్తారు ఇంట్లో, గట్లా చెయ్యొద్దు. ఇంట్లో లొల్లి బయట బజార్లో పడదు. అది ఉడకబెడతావా? అవి ఉడకబెట్టుడు, తాపేసుడు. ఇంకా మేమైతే అప్పుడు నూనె వేసి నూనె గింజలు పొడి వేసి ఇక తిన్నావా నువ్వు? ఉల్లిగడ్డలు వేసి తిను మంచిగా కూర. అది రొట్టెతో జొన్న రొట్టెతో నిన్న నైటే చేసింటారు. ఈరోజు పొద్దున్నే చేసింది జొన్న రొట్టె. పిండి దొడ్డు ఉన్నది జొన్న రొట్టె. ఇంకా రెండు ఉన్నాయి, ఒకటి ఉంది. దాంట్లో గింజలు ఉన్నాయా? గింజలు కూడా తినచ్చా? తినరాదా అవి? నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు తినలేదు. తినారా? నువ్వు తిన్నావా ఎప్పుడైనా? గింజలు తీసుకురా. మా అమ్మ అయితే ఇక పప్పు తీసి దంచుతుంది. మంచిగా నచ్చుతుంది. లైట్ లేకపోయినా పప్పు. ఇంకేంటి అమ్మ? పచ్చికారం, ఎల్లిపాయ అన్నీ దంచేసి పెట్టేసింది. నూరుతుంది మంచిగా పప్పుని. స్నానం చేస్తుందా? నువ్వు చేస్తావు. మళ్ళీ వస్తాను చైత్ర తీసి కాస్తాను. అటు ఆడుకొని అలసిపోయి వస్తుంది. చైత్ర ఎవరింటికి పోయినావు? खेलता ఆడుకుంటాను. వీళ్ళ దోస్తులు మా చైత్ర కృతిక బాబా దోస్తులు. ఎటు పోయినావు చైత్ర? పోయిందా? ఎటు పోయింది బిడ్డ? పప్పు తింటది. అత్తాను దగ్గర అన్నీ చెప్తుంది. గారెలు కూడా అన్నీ చేస్తుంది. ఇగో దగ్గరికి వస్తాను. పప్పు తీసింది, దాంట్లో పెడుతుంది. ఏం చేస్తావు? ఎందుకు కృతిక? ఎటో ఉడుకుతాను, ఇంకా కోలుకుంటాను. ఏ సార్ వస్తాను అన్నది? సర్వేనా? ఏం చేస్తున్నావు కృతిక? ఆడుకుంటుంది గిన్నెలు పట్టుకుని. వీళ్ళిద్దరు కూర్చున్నారు ఇక్కడ. అమ్మ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏం చేస్తున్నావు కృతిక? అయితే సప్పుడే కూర్చొని ఉన్నాయి, పని లేదు. సైలెంట్గా కూర్చొని ఉన్నాం. మా వాళ్ళు ఇక వంట చేస్తారు. తీ కనబడతలేదని మా అమ్మ కూర్చున్నాను. వదులుతాంది, ఈమె తీస్తాను. కృతిక నువ్వు ఎటు? ఏం చేస్తున్నావు? అటు నుంచి ఇటు పోతాంది, ఇటు నుంచి అటు వస్తాను.
ఆమెతోటి ఆమెమో మాట్లాడుతుంది వదినతో. ఏం తింటున్నావు చైత్ర? గారెలా ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? మా నాన్నమ్మ చేస్తుంది, వీళ్ళేమో తింటారు. చిన్న చిన్నది చేస్తా పట్టు చెప్తాను ముద్దగారే సరే. పెద్ద పెద్ద చేస్తే మేము చేస్తాను. మేము మునిపటి కాలాన పెద్ద పెద్ద చేస్తాం. ఇప్పుడేమో అంత చిన్నది. వీళ్ళేమో ఒక్కొక్కటి పట్టుకొని ఉడుకుతున్నారు. కుట్టిగా చేయితే నాన్న కుడుతారా? గండిగానే ఉన్నాయి. ఎందుకు అన్ని గణం తీసుకెళ్తున్నావు చైతు? ఎవరికి? తీసుకెళ్ళు. ఇప్పుడే కొంత పోతాంది చెల్లి. తిన్నదే గండిగానా నొక్కోరి వాళ్ళు తిన్నది. ఒక్కొక్కటి తీసుకెళ్తాను, 4 తీసుకెళ్తాను. ఆయన అన్ని తింటున్నాయి పక్కన. తింటుంది పొడిచిందా? చేసినట్టే ఒడుస్తున్నాయి కదా. మీ అన్న తింటాడు, అన్నయ్య తింటాండి, వీళ్ళిద్దరు పిల్లలు తింటారు. ఈ పప్పు గారెల పప్పు చేయడానికి తీసుకుంటుంది అమ్మ. అక్కడ పచ్చికారం, వెల్లుల్లి ఉంచింది. ఇది గారెల పప్పు చేయడం. అది ఏం చెప్తుంది? అదే పప్పు, గారెల పప్పు తీసుకుంటే. ఏంది అది? ఏం లేదు. ఏంది గారెల పప్పు అన్నా? అది కాదు, ఇదో. మా అమ్మ నీళ్ళు తీసుకొస్తాను. నీళ్ళు లేవు, వాటర్ తాగడానికి తీసుకొస్తుంది. ఇప్పుడు బోరింగ్ వేడిగా ఉంటుంది. అది నాకు వస్తాను. అక్కడ బోల్తో ఉంటుంది. టీ తాగింది, ఇప్పుడు బోల్తో ఉంటుంది. అది నాకు కూర తెస్తాను కనబడతలేదు. ఇదేమో గారెలు తింటాను. చెల్లి చూసుకుని మా అమ్మాయి వేడి వేడి కూడా చల్లగా అయితే పెట్టలేదు బియ్యం. చల్లగా పొద్దంతా మా అమ్మ ఏదో ఒకటి చేసుకుంటానే ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పియడి బజ్జీలా పూర్ణాలు. ఇదేమో తింటాడు గారెలు. చిన్నప్పటి నుంచి తింటాడు. చాయ్ తాగిందో తింటాను. అది నాకు ముసుకేసుకొని కూర్చున్నది. మా అమ్మ అయితే ఇక్కడ గారెలు వండుతుంది అనమాట. ఇక నాకైతే ఇంజక్షన్ వేయడానికి మా బాబాయ్ వచ్చాడు. మా బాబాయ్ అనమాట. ఇక మా వదిన వీడియో తీసి తాగండి మీరు ఎట్లా చేస్తారో అనింది. సరే అయితే నేను నీ లెక్క ఏడవను అని చెప్పింది. మా వదిన అయితే ఫస్ట్ ఏడుస్తుంది చేయి పట్టుకుంటే. నేనైతే అట్లా కాదు, కొంచెం నొప్పేసినే ఇక సైలెన్స్ ఉన్నాను అనమాట. ఇక బాబాయ్ అయితే సిరంజీలు నింపుతాడు, మందుని మంచిగా ఇక మిక్స్ చేస్తాడు. మా మామయ్య అతనైతే మా మామయ్య మా బాబాయ్ వచ్చిండు ఒకేసారి. మా అన్నయ్య అయితే బయటికి వెళ్ళిండు. మా అమ్మాయి కూర్చొని చెప్తాంది జ్వరం తగ్గుతలేదు, 3 రోజులు అయింది అని. ఇక తగ్గుతుందిలే, ఇంజక్షన్ వేస్తే 3 రోజులు కోర్స్ అయితే అయిపోతుందని చెప్పిన. ఇంజక్షన్ ఇప్పుడు కోర్స్ అయితే అయిపోయింది ఈ రోజుకి అనమాట. అందుకే ఇంజక్షన్ తీయాలంటే నేనైతే వద్దు అమ్మ అని చెప్పేసిన. ఎందుకంటే రేపు మళ్ళీ హాస్పిటల్ రమ్మన్నారనమాట డాక్టర్ గారు. అందుకోసమే నేనైతే వద్దని చెప్పేసిన. ఫస్ట్ ఇంజక్షన్ పెట్టగానే కొంచెం నొప్పి పుట్టినట్టు అయింది. సట్ అన్నదనమాట. ప్రాణం మొత్తం జువ్వు అన్నది ఒకేసారి. ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది, కొంచెం వాచినట్టు అయింది చెయ్యి. ఇక వేస్తున్నప్పుడు అయితే ఫుల్ నొస్తుంది. బాబాయ్ అయితే వీడియో తీస్తున్నారా అని చెప్పిండు. మా వదిన అయితే అవును మా ప్రియ ఏడుస్తుందో లేదో అని తీస్తున్నా అంటే నేనైతే ఏడవలేదు. కానీ ఇక నాకైతే ఫుల్ నొచ్చిందనమాట. కొంచెం నొచ్చినట్టు అయింది. కానీ ఇక సైలెన్స్ ఉండక తప్పదని సైలెన్స్ ఉన్నా అనమాట. మా అమ్మ అయితే ఇక సపరేట్ కూర్చొని ఉన్నది. వంటలు మొత్తం పూర్తి అయిపోయినాయి. మా కృతిక పాప మా చైత్ర పాప అయితే మా తాత దగ్గర అట ఆడుకుంటాండ్రు. మా నాన్న ఆడిపిస్తాడు అనమాట. అన్నం తింటారు అటు కూర్చొని. ఇక మా బాబాయ్ అయితే మాట్లాడుకుంటూ వేస్తాడు. ఎవరికో వేస్తే చేయి వాచింది, అందుకోసమే నేను వేయను చాలా మందికి అని చెప్పిండు. నేను అట్లా ఏం కాదు, కొంచెం నాది గట్టి వాడిని అని చెప్పేసిన. ఇక మా బాబాయ్ అయితే మెల్లగా వేస్తాడు అనమాట. నాకైతే ఫుల్ నొచ్చినట్టు అవుతుంది. నేనైతే ఇంజక్షన్ అయితే వద్దు తీయకండి అని చెప్పేసిన. మా అమ్మ అయితే ఇక తీసే ఏం కాదని చెప్పింది. నేనైతే వద్దు అని చెప్పేసిన అనమాట. మా వదిన గాడ కూర్చొని ఉన్నది. అన్నం తినుపో అంటే మీతోటే తింటా అని అక్కడ కూర్చొని తినుపో, ఏం కాదు తినుపో. లేదు, అందరం కలిసే తిన్నాం. మా ఆయన వచ్చినాక అందరం కలిసి తిందామని కూర్చున్నది అక్కడ. ఎంత ఏరిండు పత్తి? 90.
ఇలా 90 కిలో 19 కేజీ ఏరిండట ఇద్దరు కలిపి 90 కిలోలు ఏరిండ్రు. ఎంత 900 కదా 900 గెలిచి వచ్చింది పొద్దున్నే పోయి. ఎర్లీ మార్నింగ్ ఏం పోలే. ఎంత 8 9 అయింది కదా 9 అయింది పోదండి. తొందర పోతే కుంటలు ఏరుతారా 1 క్వింటల్ ఏరుతారు ఇక. నవ్వుతాను తినుకో ఏం కాదు తినుకో. అన్నయ్య నైట్ నుంచి వచ్చిండా ఏం చెప్తాడు అన్నయ్య అన్నయ్య అన్నావంటే పాట పాడతా ఇట్రా చెప్పు. నాకు తెలియదు ఇడి కథ ఇది. తినవురా నువ్వు వదిన బావరాని అంటే ఎందుకు మళ్ళీ ఏం పని పత్తి నింపడానికి పోతావా? ఏమో చూస్తాడు వాసన చూస్తాడు. ఏం కూర లేదు అదే గారెల పప్పు అంతే ఏం లేదు. స్వెటర్ వెయ్యావు స్వెటర్ లేదట పాపం అడిగి. వాళ్ళేమో అట్లా ఆడుకుంటాను అమ్మతోటి ఆడుకుంటాను. అదేనా ఎటు పోయినారా అమ్మ పోనీ రోజు ఇటు రావు నువ్వు ఎంత ఏరినావు? 40 కిలోలు 40 వదిన 50 చెల్ల ఏం చేస్తారు? ఛార్జ్ లేదు ఉన్నది 57 ఉంది. మళ్ళీ నువ్వు అటు పోతా కదా తర్వాత పత్తి నింపడానికి. వద్దు పత్తి నింపడానికి పోతాడట 400 వస్తాయి రేపు ఇక పోవచ్చు అని. వీళ్ళు రేపు అత్తగారింటికి పోతాడు మా అన్నయ్య వాళ్ళ అమ్మగారింటి. నీ అత్తగారిల్లు దేవర చేస్తారట ఇక పోతారు ఇద్దరు ఖుషి ఉన్నారు ఇద్దరు. ఆ కృతిక పాప అస్సలు ఇంటలేదు ఇక్కడ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓ ఆమె అక్కడ ఇంటలేదు. వాళ్ళ డాడీ వచ్చినాక ఏమన్నారు? కృతిక హాయ్ చెప్పు నువ్వు. బాగున్నారాను అన్నా గుంజుతాందా అమ్మ? ఇటు చూడు హాయ్ అన్నావు ఇటు చూసి అన్నావు. ఏం చేస్తావు ఫోను? చిట్టి చిరకమ్మ చూస్తావా? చూడద్దు కూర్చోడద్దు కప్పుతాంది నీ మీద నుంచి. కిందికి దిగు కిందికి దిగు అత్తమ్మ సంచి కిందికి దిగు. అయ్యో ఏంకమ్మా లే కూర్చొని పిలుస్తాయి ఇక. సంచిలో పెట్టి తీసుకెళ్తాదట అత్తమ్మ. ఏడుస్తుంది. పడుకో ఇక పడుకో సప్లై పడు. ఆమెమో అటు దాక్కుంటుంది లోపల పోయి. మా ఆయన వచ్చింది అన్నం తినడానికి ఇప్పుడు తింటున్నారు. మా అన్నయ్య అక్కడ కూర్చొని వదిన వడ్డిస్తాను. గారెలు అన్నం బూరెలు గారెలు. అరే బూరెలు కదా మరి. నేనేమంటున్నా బూరెలు అది మీ చెల్లె చేస్తాను చూడు పప్పు. ఎట్లున్నాయి గారెలు? గీడ కూర్చొని తింటాను. కృతిక తాత గడి పోయిందట.